మేషరాశి ఈ రాశివారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ పిల్లవాడు ఏదైనా పరీక్షకు హాజరవుతున్నట్లయితే వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. దీనివల్ల మీ మనసు సంతోషిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ వ్యాపారంలో పెండింగుల్లో ఉన్న ఏదైనా పని పూర్తవుతుంది. దానిని మీరు చూసి సంతోషిస్తారు. ఈరోజు మీ స్నేహితులతో కొంత సమయం గడుపుతారు. అంతేకాదు మీరు కొత్త స్నేహితులను కూడా కలుస్తారు. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. వృషభ రాశి వారిలో వ్యాపారులు మంచి విజయాలు సాధిస్తారు. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామిని బయటికి తడకకు తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీరు తల్లిదండ్రుల సహాయంతో చేసే పనిలో శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీరు పాలనా అధికారం యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడికి ఆరోగ్యం సమర్పించాలి. మిథున రాశి వారు ఈరోజు మీ వ్యాపారంలో ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేయాలని మీరు ఆలోచిస్తుంటే దానిని చాలా ఆలోచనాత్మకంగా చేయండి. లేకుంటే భవిష్యత్తులో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఈరోజు పనిచేసే వ్యక్తులు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువులో విజయం సాధించి సంతోషిస్తారు. ఈరోజు మీ కుటుంబంతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయాలి. కర్కాటక రాశి వారు ఈరోజు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడంలో నిమగ్నమై ఉంటే మీరు విజయం సాధించవచ్చు. ఉపాధి ధ్యేయంగా పనిచేసే వారికి ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ పిల్లల బాధ్యతలను నెరవేర్చడంలో కూడా విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు ఒక ప్రయాణానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాయంత్రం మీరు ప్రియమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. అందులో మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని కూడా పొందుతారు. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న పంచదార సమర్పించాలి. సింహరాశి వారిలో వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈరోజు మీ ప్రసంగంలో సౌమ్యతను కొనసాగించాలి. ఎందుకంటే ఇది మీకు గౌరవాన్ని తెస్తుంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుంటే అందులో విజయం సాధిస్తారు. మరోవైపు మీరు కొత్త శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ సోదరుని సహాయంతో మీ పెండింగుల్లో ఉన్న ఏదైనా పనిని ఈరోజు పూర్తి చేయొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం భాగస్వామ్యంతో చేస్తే ఈరోజు మీరు దానిలో కూడా లాభాలు పొందుతారు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. కన్య రాశి వారిలో ఉద్యోగులు వ్యాపారులు నిరంతరం చేసే ప్రయత్నాల వల్ల మంచి విజయం సాధిస్తారు. మీ సోమరితనాన్ని వదిలేసి కష్టపడి పనిచేయాలి. మీ వ్యాపార పురోగతిని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. ఏదైనా చట్టపరమైన విషయం జరుగుతున్నట్లయితే మధ్యాహ్నం తర్వాత మీరు అందులో విజయం సాధించవచ్చు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల జీవితాల్లో కొత్త శక్తి నింపబడుతుంది. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ జపమాలను పఠించాలి. తులారాశి వారికి ఈరోజు చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు కుటుంబ సభ్యుల వివాహ ప్రతిపాదన ఆమోదించబడవచ్చు. ఇది మీ కుటుంబంలో సంతోషాన్ని పెంచుతుంది. మీ వ్యాపారంలో చాలా కాలంగా లావాదేవీ సమస్య ఉన్నట్లయితే ఈరోజు మీరు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు తగినంత మొత్తంలో డబ్బు పొందడంలో సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ సభ్యుల అన్ని ముఖ్యమైన అవసరాలను తీర్చడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఏదైనా విభేదాలు ఉంటే అది ఈరోజు మళ్ళీ పెరగవచ్చు. కానీ సాయంత్రం నాటి కుటుంబంలోని వృద్ధుల సహాయంతో ఇది పూర్తవుతుంది. ఈరోజు మీ బిడ్డ సామాజిక సేవ చేయడం చూసి సంతోషిస్తారు. ఈరోజు మీరు విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు. ఈరోజు సాయంత్రం మీ తల్లిదండ్రులను దేవుణ్ణి దర్శనానికి తీసుకెళ్లొచ్చు. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. ధనుస్సు రాశి ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మీకు అదృష్టానికి సంబంధించిన పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లయితే ఈరోజు దానికి మంచి రోజు అవుతుంది. వ్యాపారవేత్తలు ఈరోజు రిస్క్ తీసుకోవాలనుకుంటే దానిని ఓపెన్ హార్ట్తో తీసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో వారు దాని నుండి పూర్తి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు విద్యలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు.
ఉపాధ్యాయుల సహాయంతో వారు మంచి పరిష్కారాలను కనుగొంటారు. ఈరోజు మీ కుటుంబంలోని చిన్న పిల్లలతో సాయంత్రం సరదాగా గడుపుతారు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా మీకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు మీరు కుటుంబం, ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. వివాహానికి అర్హులైన వ్యక్తుల కోసం ఈరోజు కొన్ని ప్రతిపాదనలు వస్తాయి. వీటిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించగలరు. ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు మీ పిల్లల కొన్ని పనుల పట్ల నిరాశ చెందుతారు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే అది ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడిని తైలం సమర్పించాలి. కుంభరాశి. ఈ రాశివారు ఈరోజు ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి, లేకపోతే మీ డబ్బు చిక్కుకుపోవచ్చు. ఈరోజు మీ బంధువుల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు మీ ఉద్యోగంలో కొందరి వల్ల కొత్త వ్యతిరేకులు ఏర్పడతారు. అయితే సహోద్యోగులతో కలిసి ఏ పని చేసినా విజయం సాధిస్తారు. మీరు ఈరోజు విహారయాత్రకు వెళ్లాల్సి వస్తే వాహనంలో ఏదైనా లోపం కారణంగా మీ ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఉదయాన్నే సూర్యభగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఇంకా సమయాన్ని వెతుక్కోగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో కొంతకాలంగా ఏదైనా అడ్డంకి ఏర్పడితే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు మీ మతపరమైన ప్రాంతాలకు ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. మీ బంధువుల నుండి ఎవరితోనైనా లావాదేవీలు చేయకుండా ఉండాలి. మీ పిల్లల వివాహం గురించి ఆందోళన చెందుతారు. ఈరోజు మీకు 94% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివునికి రాగి పాత్రలో నీరు పోసి తెల్ల చందనం సమర్పించాలి.